కావలిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొండాపురం మండలంలోని చింతలదేవి జాతీయ కామధేను పశుగణాభివృద్ధి సంస్థ అభివృద్ధిపై కావలి ఉదయగిరి ఎమ్మెల్యేలు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కాకర్ల సురేష్తో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులతో ప్రత్యేకంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. బ్రీడింగ్ సెంటర్ ప్రస్తుత స్థితిగతులు, చేపట్టవలసిన అభివృద్ధి పనులను మంత్రి ఆనంకు పశుసంవర్ధక శాఖ ఇన్ఛార్జి జాయింట్ డైరెక్టర్ వివరించారు. మౌలిక వసతులు, పనుల పురోగతి కోసం రాష్ట్ర ఏపీ ఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలరావు మరియు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రూరల్ వాటర్ సప్లై అధికారులతో మంత్రి ఆనం టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ చింతలదేవి పశుగణాభివృద్ధి కేంద్రాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శ క్షేత్రంగా తయారు చేస్తామన్నారు. ప్రస్తుతం 19 రకాల జాతుల పశువులు ఈ క్షేత్రంలో సంరక్షణలో ఉన్నాయని, వాటిని కాపాడుకుంటూ దేశీయ పశుజాతుల సంరక్షణ, అభివృద్ధి, పాలు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, ఉన్నత జన్యు లక్షణాల అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. Tenure of RIDF, NABARD closed. మార్నింగ్ అయ్యా, ఇప్పుడు ఈ చింతలదేవి ఫామ్ ది ఏంటి మీరు చేశారా ఈ వర్క్ ఏమన్నా? అవును సార్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అని ఒక 2 కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. దానికి వాటర్ రిలీజ్ చేయడం సార్, డీసీలు కడుతున్నాం సార్, డెలివరీ షెడ్యూల్ కడుతున్నాం సార్. అవును, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటారు వాటర్ మీరు? మరిగొండ చెరువు సార్. ఇంతకు ముందు మనకి రాళ్ళపాడు రిజర్వాయర్ నుంచి వర్క్ శాంక్షన్ అయింది సార్ ఫస్ట్ లో. ఓకే, అప్పుడు మైదారెడ్డి గారు ఏం చేశారంటే ఆ వర్క్ ని స్టాప్ చేయించారు సార్.